ఆగు. మీ అన్న కూనికోరా. ఎన్ని కూనీలు చేసి మిమ్మల్ని పెంచాడు, చదివించాడు. ఎందుకు ఆయన అరెస్ట్ చేశా? అన్నాని లెక్క పెట్టకుండా ఆయన జైలు పెట్టినందుకు అంత గొప్పగా చెప్పుకుంటారనా? పై అధికారులు వచ్చి నీకు ప్రమోషన్ ఇస్తారనా? ఇంత విశ్వాసఘాతకం చేసిన తర్వాత నీకు ఇట్లు స్థానం లేదు, వెళ్ళిపో. ఆనాడు సీతమ్మ వారు కూడా లక్ష్మణస్వామిని ఇలాగే నిందించి పంపింది. అప్పుడు మాయలేడి కారణమైతే ఇప్పుడు మాయోపాయాల ముఠా కారణమైంది. అంటే ఆయన నిర్దోషం తెలిసి ఈ పని చేసావన్నమాట. పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను. తమ్ముడుగా అన్నయ్య నిర్దోషిత్వాన్ని నిరూపించే బాధ్యత నా మీద ఉంది. అన్నయ్య, ఏమిటన్నయ్యా ఇది? ఈ పోలీసు వాళ్ళకి ఏమైనా పిచ్చా? నిన్ను జైల్లో పెట్టడం ఏమిటి? జైల్లో కాకపోతే హంతకుణ్ణి మరి ఇంకెక్కడ పెడతారమ్మా? ఇంపాసిబుల్. నువ్వు హత్య చేసావంటే నేను నమ్మను. ఏమ్మా, నేను మనిషిని కాదా? నాకు మాత్రం కోపతాపాలుండవా? ఏదో దుష్ట గడియ తెలియని ఆవేశంలో హత్య చేశాను. ఎంత ఆవేశం వచ్చినా నువ్వు హత్య ఎందుకు చేస్తావు? డబ్బు కోసమా? డబ్బు నీకు గడ్డి పరకతో సమానం. పగతోనా? ప్రేమించడమే గాని ద్వేషించడం ఎరగని వాడివి. కారణం లేకుండా ఒక మనిషి నిండు ప్రాణాలు తీసావంటే నమ్మమంటావా అన్నయ్య? కారణం నువ్వేనమ్మా. వాళ్ళు నీ భర్తను చెడగొట్టిన దుర్మార్గులు. అతన్ని తాగుబోతుని చేసి నీ కాపురంలో నిప్పులు పోసిన వాళ్ళని బ్రతకనిస్తానా? దొరకలేదు గాని దొరికితే ముఠా మొత్తాన్ని నరికేసేవాణ్ణి. నువ్వేదో మభ్య పెడుతున్నావన్నయ్యా. నాకు తెలుసు నీ చేతులకి పెంచడమే గాని ప్రాణాలు తీయడం చేత కాదని. నీ అన్న మీద నీకున్న మమకారం అలా అనిపిస్తుందమ్మా. హత్య చేసిన చోట ప్రత్యక్షంగా పోలీసులకు దొరికిపోయాను. ఇది నిజం. నిజమా? అయితే నా తల మీద చేయి పెట్టి ఓ టెస్ట్ చెప్పు. అంటే ఇప్పుడు నీ దృష్టిలో అబద్ధాలాడేవాడినా? ఆయన నిజాన్ని దాచేవాడినా? మాటలతో మభ్య పెట్టేవాడినా? హత్య చేసిన ఈ పాపపు చేతులతో నీ తల మీద ఒట్టేసి ఎలా చెప్పమంటా? జీవితంలో నా పోరాటానికి ఇలాంటి ముగింపు వస్తుంది అనుకోలేదమ్మా. నా కోసం బాధపడుతూ నీ కాపురాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు నీ భర్త సుఖంగా ఉండాలి. అలా పీక్కుంటున్నారేమిటండి జుట్టు? పీక్కోకేం చేయమంటావు? చిక్కుముడి పడింది. చిక్కుముడా? ముడి అక్కడ కాదే, మరెక్కడో చెప్పండి, విప్ప తీస్తాను. ఏంటి విప్పేది? పెద్ద పెద్ద చిక్కుముళ్ళు విప్ప తీసి నాకే అంతు పట్టడం లేదు. నువ్వు ఇంటికి ఏమిటండి ఆ చిక్కు? అదేనే ఎర్రిమోహవ. ఆ రాజుగాడు జైల్లో పడతాడు. ఆ లేనప్పుడు వ్యాపారం నడిపే నెపంతో ఆ పవరా పటాన్ని మన పేరు రాయించుకోవచ్చు. అప్పుడు మన చేతిలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనుకున్నాను. మా అన్నయ్య జైలు ఎందుకు పట్టాడు? ఆ క్లబ్ లో బషీర్ ఖాన్ కంటే హత్య చేశాడు కదా. ఊరుకోండి, మా అన్నయ్య అంటారేమిటి? ఆ హత్య చేసింది రవిబాబు అయితే. రవిబాబు చేయలేదు, మీ అన్నే చేసి ఉండొచ్చు. చెల్లెల మీద ప్రేమతో తన బామ్మర్దిని కాపాడడం కోసం ఆ నేరం రవిబాబు తన మీద వేసుకున్నాడు అంతే. ఏమిటి లక్ష్మి, ఏమిటి నువ్వు అనేది? ఏమిటా మీరు చేసిన మోసం? మోసం? చేయని హత్య చేశానని చెప్పడం మోసం కాదా? అబద్ధం చెప్పి పోలీసుని నమ్మించారు, మీ చెల్లిని నమ్మించారు, ఊరందరినీ నమ్మించారు. మీలో సగం నాకు కూడా అబద్ధం చెప్తారా? అసలు నేను ఈ హత్య చేయలేదని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఎలా తెలిస్తే? మీ బావమరిది చేసిన హత్య మీ నెత్తిన వేసుకున్నారన్నది నిజం. ఒకవేళ అదే నిజమైనా నేను చేసింది తప్పు కాదుగా లక్ష్మి. నేను బ్రతుకుతున్నదే నా చెల్లెలి సౌభాగ్యం కోసం. దాని పసుపు కుంకుమ కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు. మీ చెల్లెల పసుపు కుంకుమ సంగతే గాని నా పసుపు కుంకుమ సంగతి మీకు గుర్తులేదు. మీ చెల్లెల కాపురం కోసం ఆస్తి ఇచ్చారు, నేను కాదనలేదు. ఇల్లు కూడా ఇచ్చారు, దాన్ని కాదనలేదు. ఇప్పుడు మీ ప్రాణం కూడా ఇస్తానంటే నన్ను ఎలా ఊరుకోమంటారు? ఈ ప్రాణం నాది కాదు లక్ష్మి, నా చెల్లెలి ఆరో ప్రాణం. దాని పంచ ప్రాణాలు నిలవాలంటే ఈ ప్రాణం అర్పించాల్సింది. మీ ప్రాణం మీది కాదు, మీ చెల్లెలది కాదు, నాది.
మీరు నా మెడలో తాళి కట్టిన మరుక్షణం నుంచి మీ ప్రాణం నాకు తాకట్టు. నిజమే, నా ప్రాణం మీద నీకు ఆ అధికారం ఉంది. కానీ నేనేం చేయగలను? చిన్నప్పటి నుంచి చెల్లెలి అనుబంధం అనే ప్రవాహంలో ఈదులాడాను. ఇప్పుడు ఆ ప్రవాహం వరదైంది. ఆ వరదలో కొట్టుకుపోతున్నాను లక్ష్మి. నేను నీకోసం నా ప్రాణాన్ని రక్షించుకోగల స్థితిలో నేను లేను. ఏమండి? ఏమండి? ఏంటి గురు ఆలోచిస్తారా? ఎంత కష్టపడి స్టార్ట్ చేసిన దొంగ నోట్ల ప్రెస్ సగంలో ఆగిపోయింది కదా, దానికి పెట్టుబడేలాగా అని ఆలోచిస్తున్నా. నిజమే, మన ప్లాన్ చివరిలో ఫెయిల్ కాకుండా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుంటే ఈ పాటిగా రాజుగారి చేత పవర్ ఆఫ్ అటాన్ని రాయించుండే వాళ్ళం. డబ్బు అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయింది. ఏం చేస్తాం, డబ్బెగ్గొట్టడానికి ఆ కానుగాడిని హత్య చేసి ఆ నేరం రాజుగాడిని ఎత్తిన వేద్దాం అనుకున్నాం. ఆఖరి క్షణంలో ఆ రవి వచ్చి ఆ నేరాన్ని తన్నెత్తి మీద వేసుకుంటాడని మనం ఊహించామా? ఎంత ద్రోహం చేస్తారా? మీ అంతు తేలుస్తాను. ఇప్పుడే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ పట్టిస్తాను. పోలీసులు దాకా ఎందుకురా, నువ్వు అసలు ఫోన్ దాకా వెళ్ళలేవు. కంగారు పడకు, నీ భార్య సీతాదేవి కూడా మా బందీగా నీ దగ్గరకే వస్తుంది. రవి జైలు నుంచి పారిపోయాడా? Send the police force. ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టు. ఏమిటా కాగితాలు? నీ ఆస్తి మొత్తం నీ బావమర్ది పేరు మీద రాసిన దస్తావేజులురా. ఈ నీచుడికి ఆస్తి రాసివ్వడమా? తప్పే ఉంది బావా. నీ బావ నీ పేరు మీద రాశాడు, నువ్వు నా బావే నా పేరు మీద రాయి, అంతే. నా బావ అర్హత లేని నా పేరు ఆస్తి రాయబట్టి ననర్థాలు వచ్చాయి. అవకాశం వస్తే నా బావ కాళ్ళు పట్టుకునైనా ఆస్తి రాయిస్తాను, కానీ నీలాంటి కుటుంబ ద్రోహికి మాత్రం ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వను. చచ్చినా కూడా సంతకం పెట్టను. చచ్చిన తర్వాత నువ్వేం పెడతావు బావా? అసలు ఈ ఆస్తికి మొదటి అధికారి నీ భార్య, ఆమెతోటే పెట్టిస్తాను. అమ్మా సీతమ్మ తల్లి, లేడీస్ ఫస్ట్ అన్నారు, ముందు నువ్వు సంతకం పెట్టమ్మా. నేను సంతకం పెట్టను. పెట్టకపోతే నీ మొగుడిని నీ ఎదుటే చంపేస్తా. వెంటనే గుండెలు పగిలి నువ్వు చస్తావు. నీతో పాటు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా చస్తుంది. భ్రూణ హత్య మహాపాపం అన్నారు. ఆ పాపం మాకెందుకంట కడతావు గానీ సీతమ్మ తల్లే, సంతకం పెట్టమ్మా. నా కడుపులో ఉన్న బిడ్డ మా అన్నయ్య మేనలుడు. ఆయన ఎక్కడున్నా ఈ చెల్లెల కష్టం తెలుస్తుంది. తప్పకుండా వస్తాడు. మొగుడు చస్తే పెళ్ళాం ఏమవుతుందిరా? విధవవుతుంది. అలా అవ్వాలంటే ఏం చేయాలి? పువ్వులు లాగేయాలి, గాజులు పగలగొట్టాలి, బొట్టు చెరిపేయాలి, తాళి తెంచేయాలి. ఈ రోజు నీ కళ్ళెదుటే ఇదంతా జరిపిస్తాం. నువ్వు చాలా లక్కీరా బచ్చా. ప్రతిగుండగానే పెళ్ళాం విధవతనం చూస్తున్నావు. ఈ భాగ్యం ఎవరికి దక్కుతుంది? రేయ్ కానివ్వండి. గాజులు
మర్యాదగా లొంగిపో. అన్నయ్య, నేను నిన్ను కాల్చే పరిస్థితికి తీసుకురావద్దు. నువ్వు నన్ను కాల్చినా సరే చెల్లెల్ని రక్షించిన తర్వాత కానీ లొంగిపోను. అది నేను చేస్తాను. దోషుల్ని పట్టుకోవటమే కాదు, నిర్దోషుల్ని కాపాడటం కూడా పోలీస్ డ్యూటీయే. రఘు, మీ అన్నయ్య హంతకుడు కాదు. ఆ విషయం కోర్టులో తేలుతుంది. మీ అన్నయ్య నేను హత్య చేశాను అనుకుని ఆ నేరం తన మీద వేసుకున్నాడు. అసలు ఆ హత్య నేను చేయలేదు, నీ దుర్మార్గులు చేశారు. అన్నయ్య, సీత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి. ఓకే సీత,
మేనల్లుడు పుట్టాడు. ఇప్పుడు నువ్వు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు రఘు. మిస్టర్ రవి, ఖాన్ హత్య చేసింది శంకరేనని మాకు ఆధారాలు దొరికాయి. నువ్వు నిర్దోషి. అంతేకాదు, మా డిపార్ట్మెంట్కి దొరకకుండా ఇన్నాళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న ఈ దొంగ నోట్ల ముఠా ఇప్పుడు దొరికింది. చాలా సంతోషం. అసలు దీనంతటికీ కారణం నేను బాబు. ఆస్తి కోసం బుద్ధి గడ్డి తిని మీ అన్న చెల్లెల్ని నేను విడదీస్తే ఈ పాపిస్టోడు ప్రాణాలు తీసేదాకా వచ్చాడు. నేనెవరిని చంపలేదు. చంపుతాను అంటే సరే అన్నా అంతే. చచ్చినోడా, వాళ్ళు చంపుతానంటే నువ్వు సరేనంటావట్రా? బాబు గారు, నాకే శిక్ష వేసినా పర్వాలేదు, కానీ నా అల్లుడికి మాత్రం ఉరి శిక్ష వేయకండి. నా కూతురి జీవితాన్ని నాశనం చేయకండి బాబు గారు. మీరేం కంగారు పడకండి. నేరం ఒప్పుకొని అప్రూవర్ గా మారిన తర్వాత శిక్ష తక్కువ పడుతుంది. చాలా సంతోషం. నాయనా రవి, నేను చేసిన పాపానికి నన్ను క్షమించు. ఇప్పుడంతా సుఖంగానే కదండి ముగిసింది. క్షమాపణలు ఎందుకు? నిజమే, మేనల్లుడు పుట్టిన శుభ సమయంలో అందరూ ఆనందంగా కలిశాం. ఈ శుభ సమయంలో నాది ఓ చిన్న కోరిక. ముందు అనుకున్నట్టుగా రఘుబాబుకి సరోజకి పెళ్లి, నా మునిమనుడు బారసాల ఒకే ముహూర్తంలో జరగాలి. అంతేకాదు, మా ఇద్దరు వదినల్లో ఎవరు పోటీపడి ముందు ఆడపిల్లని కట్టారో ఆ పిల్లని మా ఇంటి కోడలు చేసుకుంటాం.